ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్వామీజీ ఎక్కడ కూడా నీతి సూక్తులు సుభాషితాలు అట్లాంటివి ఏమి చెప్పకుండా ఈరోజు వర్తమానంలో హిందుత్వం, హిందువుల పరిస్థితి గురించి ఒక 15-20 నిమిషాలు నా ఆశీ ప్రసంగాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సనాతన ధర్మంలో మనం హిందువులు ఏది స్వీకరించాలో అది మనం స్వీకరించలేదు. రామాయణం నుంచి ఏం మనం స్వీకరించాలో అది స్వీకరించలేదు. భగవద్గీత నుంచి మనం ఏం స్వీకరించాలో అది స్వీకరించలేదు. అట్లాగే ఇంకా ఉపనిషత్తులు అట్లాంటివి. రత్నాలను వదిలిపెట్టి రంగురాళ్ళ వెంట మనం పడుతున్నాం. దానికి ఒక ఉదాహరణ చెప్తాను అన్నమాట. అరుణి మహర్షి యొక్క పుత్రుడు శ్వేతకేతు మహర్షి. అరుణి మహర్షి వారు వానప్రస్థాశ్రమంలో ఉన్న ఒక ఋషి. ఈ శ్వేతకేతు మహర్షి వారి యొక్క పుత్రుడు అన్నమాట. వారి మొదటి నుంచి కూడా ఈ అరణ్యవాసం చేస్తూ వేద పాఠశాలలో అరణ్యంలోనే పెరిగారు. వారు ఒకసారి బాహ్య ప్రపంచానికి వచ్చి ప్రవహణ జైవాలి చక్రవర్తి రాజ్యానికి, పాంచాల రాజ్యానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వారిని ఒక విషయము అడగడానికి వారు వెళ్తారనమాట. ఏదో సహాయమో ఏదో సంబంధించింది. అయితే ఋషి పుంగవులు, ఋషులు మన రాజ్యానికి వచ్చినారనే కారణం చేత ఆ చక్రవర్తి, ప్రవహణ జైవాలి చక్రవర్తి ఈ శ్వేతకేతు మహర్షిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మరణించిన వ్యక్తి ఏ మార్గం గుండా ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసా? లేదు రాజుగారు, మాకు తెలియదు. పోనీ తిరిగి వారు ఏ విధంగా జన్మిస్తారో అదన్నా తెలుసా? తెలియదండి మాకు. పోనీ దేవయానాలు, పితృయానాల గురించి ఏమన్నా తెలుసా? లేదండి. వేదాంతం యొక్క పరమాదర్శం ఏమన్నా తెలుసా మీకు? తెలియదండి. తర్వాత వారు చెప్తారనమాట, ఇది ఋషీశ్వరుల యొక్క ముక్కు మూసుకొని తపస్సు చేసే, అరణ్యవాసం చేసే వారి యొక్క చేతిలో లేదు. వీరాది వీరులు, భాగవత యోధులు, నిరంకుశ ప్రభువులు సువిశాలమైన రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తూ కూడా నిరంతరం కర్మయోగంలో ఉంటూ కూడా అట్లాంటి మహామనీషావంతులమైన ధీరులకు మాత్రమే ఇది చెల్లింది. అది ఏ విధంగా అంటే, క్షాత్రవీర్యం బ్రహ్మ తేజస్సు, క్షత్రియుని యొక్క పౌరుషము, వీరత్వము, బ్రాహ్మణుని యొక్క తేజస్సు కలగలిపిన వారికి మాత్రమే అది సాధ్యము. ఇది మీకు ఎందుకు చెప్పిన అంటే, పరమార్థికము, ఆధ్యాత్మిక జీవితము అనేది కేవలము కొద్దిమంది చేతిలో లేదు. అది అరచేతి పండులాగా సర్వం అందరికీ అందుబాటులో ఉంది. కానీ కావాలనుకునే పరితాపము, ఆవేదన మనకు కావాలి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, రామాయణం నుంచి మనం ఏం స్వీకరించలేకపోయినాం, భాగవతం నుంచి మనం ఏం స్వీకరించలేకపోయినాం, భగవద్గీత నుంచి కూడా మనము ఏమీ స్వీకరించలేకపోయినాం. ఏ విధంగా అంటే, హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, పాలు తాగితే బలం వస్తుందా, పాలను పూజించి నమస్కరిస్తే బలం వస్తుందా? అట్లాగే రామాయణాన్ని, భగవద్గీతను మనము పూజ గదుల్లో పెట్టి పూజించడమో, మీకున్న లైబ్రరీలో 100 పుస్తకాల్లో ఒక పుస్తకంగా దానికి ఒక స్థానం కల్పించడం వలన మనం ఏం చేస్తున్నామంటే, లోకాచారాలు, వామాచారాలు, స్త్రీలు ఆచరించే కొన్ని పద్ధతులలోనే మన ఆధ్యాత్మిక జీవితం వంటింట్లో దూరింది నిశ్చయంగా.
మనకు వేదం ప్రామాణికం, ఉపనిషత్తులు ప్రామాణికం. ఎవరు కూడా ఇప్పుడు సంఘాన్ని నడిపే ఏ వ్యక్తి కూడా చక్కగా ఉపనిషత్తులను అధ్యయనం చేసి దాని ప్రకారంగా సంఘాన్ని నడపడం లేదు. కోవెలలో దేవుని సన్నిధిలో అమ్మవారి యొక్క ఎదుట కోళ్లను బలియడము, మేకలను బలియడము, దున్నపోతులు బలియడము, ఆరమైసమ్మ కట్టమైసమ్మ అని చెప్పి తాగడము, తినడము, నానా విధాలైన వామాచారాలు మనము మతం అనే ధర్మం అనే దాంట్లో ఇక్కడ అన్నీ కూడా ఇవన్నీ తీసుకొచ్చినాం. ఏమి నువ్వు ఒక్కడే అమ్మవారికి తల్లివా, నువ్వు ఒక్క బిడ్డవా? ఈశ్వర సర్వభూతానాం. ఆ మేక కోడి అమ్మవారి బిడ్డ కాదా? సరే, నువ్వు తినాలనే ఆకృతితో ఉంటే అది వేరే సంగతి. ఈశ్వరుని సన్నిధిలో ఎందుకు ఈ వామాచారాలు ఇవన్నీ కూడా? కాబట్టి భగవద్గీత బోధించిన దేశం, భాగవతం బోధించిన దేశం, ఉపనిషత్తులు బోధించిన దేశం, ఆదిశంకరాచార్యులు నడయాడిన భూమి, మధ్వాచార్యులు, రమణులు, రామానుజాచార్యులు ఇట్లా చెప్తూ పోతుంటే వివేకానందుల వారు అంటారు, ఏ కాలము అట్లాంటిది ఉన్నది చూపండి. ఈ భారత భూమి పైన ఈ ఆర్యావర్తనంలో సర్వసంగ పరిత్యాగులు, ఋషీశ్వరులు, మునీశ్వరులు, సర్వసంగ పరిత్యాగులు జన్మించని స్థలము, ఆ ప్రాంతం లేదు భారతదేశంలో. ఆసేతు హిమాచలము మహనీయులతో నిండింది. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ దుర్దశ, ఎందుకు ఈ పరాభవము? 1000 ఏళ్ళ నుండి మనము భారతదేశ చరిత్రను గమనిస్తే మొఘలులు, తురుష్కులు, బహుమని సుల్తాన్లు, నిజాంలు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వారు, ఆంగ్లేయులు దాడి చేయాలనుకున్న ప్రతివాడు ఇక్కడ దాడి చేయగలిగిండు. ఎందుకంటే అనుష్ఠాన వేదాంతం అనేది లేదు ఇక్కడ. శంకరులు అరణ్యంలో పట్టిన అనుష్ఠాన వేదాంతాన్ని 4 కుడులలో తీసుకొచ్చి శాస్త్రబద్ధంగా, నియమబద్ధంగా మనదేముందంటే హిందువుల యొక్క ఆచరణ భ్రష్టత్వమైంది. అన్యమతస్థులేమో మనం ఆచరణ శూన్యులమైనము, వాళ్ళు ఆచరణ పరులైనారు. ఒక చిన్న 5 ఏళ్ల బాలిక, అన్యమతస్థుల యొక్క బాలిక హిజాబ్ ఎట్లా వేసుకోవాలా, 5 సార్లు ప్రార్థన ఎట్లా చేయాలా, ఆదివారం గ్రంథం తీసుకొని వాళ్ళ ప్రార్థనా కేంద్రంకి ఎట్లా వెళ్ళాలా బోధిస్తున్నారు. మనం ఎప్పుడైనా బోధించినామా? ఏ ఒక్క పిల్లగానికి హనుమాన్ చాలీసా నోటి మీద వస్తుందా? వాళ్ళకు వస్తుంది. భగవద్గీతలో 700 శ్లోకాలు, మన పిల్లలకు ఒక 10 శ్లోకాలను వస్తాయా? మావాడు ఆస్ట్రేలియాలో చదువుతుండండి, మావాడు స్విట్జర్లాండ్లో చదువుతుండండి, మావాడు యూకేలో చదువుతుండండి. మనం చస్తే కొరివి పెట్టడానికి కూడా రాడండి, వాడు అంత బిజీ అండి. ఈ దేశంలోంచి మేధావులందరినీ పంపించేయండి. ప్రతి ఒక్క మీ పాపను, మీ బాబులను, మనమరాళ్ళను అందరినీ పంపించేయండి. మీరు మాత్రమే ఉండండి ఓల్డేజ్ హోమ్లల్లా. లేదంటే చనిపోయే పరిస్థితిలో సేవ చేసేవారు, కనీసం చూసేవారు ఎవరు లేరు. ఆ పరిస్థితికి తీసుకురండి. ఈ దేశంలో ఎవరు ఉంటారు? మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాళ్ళు, మయన్మార్ నుంచి వచ్చే రోహింగ్యాలు, పాకిస్తాన్ నుంచి వచ్చేవాళ్ళు, చొరబాటుదారులు మొత్తం వచ్చి ఈ దేశంలో వాళ్ళు ఇక్కడ నాగరికులు అవుతారు. మనము గవర్నమెంట్ ఒక డాక్టర్ని తయారు చేయాలన్నా, ఇంజనీర్ని తయారు చేయాలన్నా, ఒక శాస్త్రవేత్తని తయారు చేయాలన్నా ఎంత డబ్బు ఖర్చు పెడుతుంది? తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు? ఈ దేశం తిండి తిని, ఈ దేశం బట్టగట్టి వాని యొక్క సేవ ఈ భారతదేశంలో విస్మరించే వాళ్ళందరూ కూడా నాకు ఒక దేశద్రోహులు అని చెప్తారు వివేకానందుల వారు. ఈ దేశం పట్ల నీ బాధ్యత లేదా? ఈ సంఘం పట్ల నీ బాధ్యత లేదా? హిందువుల పరిస్థితి ఎట్లా ఉందంటే, హిందువుకి ఒక 4 నుంచి 5 లక్షణాలు, ముఖ్య లక్షణాలు ఉంటాయి వర్తమాన భారతదేశంలో. చాలా ముఖ్యమైనది. పూజిస్తున్నాం గోమాతను, గోమాత సకల జీవులు నీలో ఉన్నాయమ్మా అని గుడిలా. హిందువులు పౌరుషవంతులు కాకున్నప్పుడు వివేకానందుల వారు ఒక సూచన చేస్తారు. హిందువు నపుంసకుడైనప్పుడు, హిందువు దుర్బలుడైనప్పుడు, హిందువులు చేతగాని వాడైనప్పుడు పరమతస్థుల యొక్క ఆపద ఈ హిందూ స్త్రీలు, హిందూ పిల్లలు, హిందూ బాలికలు అనుభవిస్తారు. ఇప్పుడు ఆ విధంగానే అవుతున్నది. వీరరసాన్ని
ఉత్పన్నం చేసే గ్రంథాలు చదవండి. వీరరసాన్ని బోధించే దేవతలను ఆరాధించండి. భగవద్గీత ఎక్కడ బోధించబడింది? కురుక్షేత్ర సంగ్రామంలో భీతావాహ పరిస్థితులలో డమరుకాలు మోగుతున్నాయి, శంఖనాదాలు వినిపిస్తున్నాయి, బాకాలు ఊదుతున్నారు, ఒకని కాలు తెగ నరుగుతున్నారు, ఒకని చెయ్యి తెగ నరుగుతున్నారు, ఒకని తల తెగ నరుగుతున్నారు, రక్తపు టేర్లు ప్రవహిస్తున్నాయి. అట్లాంటి భీతావాహ కార్యక్రమంలో ఒక మహావీరుడైన శ్రీకృష్ణ పరమాత్మ మరొక మహావీరుడైన అర్జునునికి బోధించిన వీరరసం పిరికి వాళ్ళు, చేతగాని వాళ్ళు, బలహీనులు, కాటికి కాళ్ళు జాపిన వాళ్ళు, చేవజెచ్చిన వాళ్ళు అర్థం చేసుకునే గ్రంథం కాదు. కాబట్టి మనకు అర్థం కాలేదు. అది ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? మై ఫెయిత్ ఇన్ యంగ్ జనరేషన్, దే షుడ్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ లైక్ లయన్ అని వివేకానందుడు అన్నాడు. నా ఆశ, నా ఆశయం అన్నీ కూడా సనాతన ధర్మాన్ని అవలంబించే హిందువుల పైన ఉన్నది. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీని యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంది? హిందూ యువకుడు అంటే ఒక ఆడపిల్ల యొక్క చూపు నా పైన పడితే చాలు, ఈ జీవితం ధన్యమైపోయింది. ఆ విధంగా ఆమెను ఏ విధంగా ఆకర్షించాలా? కుటుంబంలో తల్లిదండ్రులు పట్టడు, పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు అక్కల పట్టదు, కుటుంబ బాధ్యతలు, ముసలివాడు రిటైర్మెంట్ అవుతుంటాడు, అతి కష్టం మీద 20 రోజులు కుటుంబాన్ని గుంజుకొని వస్తాడు, ఇంకే 10 రోజులు కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి, అక్కడ ఇక్కడ అప్పు చేసి తెస్తుంటాడు. ఈ పరిస్థితుల్లో మన వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏముంది? ఈ విధమైన భావజాలంతో హిందూ సమాజం ఎన్ని రోజులు బతికి బట్టగలుగుతుంది? వాళ్ళేమో దేశానికి దేశాలు ఆక్రమించేస్తున్నారు. కాశ్మీర్ నుండి పారిపోయి వచ్చినాం, కాశ్మీరీ పండితులు, బ్రాహ్మణులు అందరూ కూడా. బెంగాల్ చేజారుతున్నది, కాశ్మీరం చేజారింది, కేరళ నుంచి పారిపోయి వస్తున్నాం. గవర్నమెంటే బుల్డోజర్లో పెట్టి రోజుకొక 1000 ఏళ్ళ చరిత్ర ఉన్న ఒక్కొక్క దేవాలయాన్ని ధ్వంసం చేస్తుంది. ఎందుకు ఈ విధంగా అవుతున్నది? హిందువుల యొక్క పౌరుషలేమి, నేను తింటాను, నేను తాగుతాను, నేను సంతోషంగా ఉంటాను, నేను, నా భార్య, నా పిల్లలు, నేను కంఫర్ట్ జోన్లో ఉంటాను. ఏ అమ్మని ఇట్లా చెప్తుందా? ఏ మాతృమూర్తి అన్నా? అరే మత కలహాలు జరుగుతున్నాయి, మన రాముల వారి గుడికి వచ్చి దాడి చేస్తున్నారా? మన ఇంటి పైన దాడి జరుగుతుంది, నించోండ్రా, అక్కడ వెళ్ళి ఒక 10 మంది నించోండ్రా, ఏయ్ అక్కడ పోగల్లవురా, రే అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఏ విధంగా శీఘ్రంగా పారిపోవాలా, ఏ సందులకించి పారిపోవాలా అనే భావజాలంతో ఈ హిందూ జాతి ఇంకెన్ని రోజులు బతికి బట్టగలుగుతుంది? మరి దీనికి పరిష్కారం ఏమి? ఈ పరిష్కారం ఏంటంటే, ఒక పశువు కూడా అది ఏ విధంగా నడిచి వచ్చింది తన జీవితంలో ఒకసారి పునరాలోచన చేసుకుంటుంది. ఒక సింహం నడుచుకుంటూ వస్తూ ఉంటుంది, నన్ను ఎవరన్నా తరుముతున్నారా, నా వెనకెవరన్నా వేటగాడు ఉన్నారా, ఏ విధంగా నేను నడిచొస్తున్నా, దాన్ని సింహావలోకనం. ఒక పశువు కూడా తన జీవితం ఏ విధంగా గడుపుతుందో, దాన్ని ఏ విధంగా నడుస్తున్నానో పునరాలోచన చేసుకొని వెనుక తిరిగి చూస్తున్నాడు. మనిషి చూస్తుండా? బాల్యమంతా ఆటపాటలతో గడిచిపోయింది, యవ్వనమంతా కామినీ చింతతోని, డబ్బు సంపాదనతోని, ప్రౌఢదశ మొత్తం బాధ్యతలతోని. ఎప్పుడు నువ్వు దేశం గురించి ఆలోచించింది? ఈ సనాతన ధర్మం గురించి ఆలోచించింది ఎప్పుడు? నువ్వు దేవుడి గురించి ఆలోచించింది ఎప్పుడు? స్వామీజీ అంటున్నాడు, యవ్వన దినకరుడస్తమించెనే, చెజారినది జీవితమంతా, జార విడిచి తిని జీవితమంతా అని ఇప్పుడన్నది నా మనసు, నా మనసు. నశ్వర జగమే సమస్తమంటివి, నీలో దేవుని తలచనలేదు. నశ్వర జగమే సమస్తమంటివి, నీలో దేవుని తలచనలేదు. రామకృష్ణవో గురు మహారాజా, పడవను నీవే దాటించాలి గురు మహారాజ్. తన నాభిలో కస్తూరి ఉండగనే మృగమునలు దశల వెదకెరా, వ్యర్థ సుఖాల ఆశను వీడి నీలో స్వామిని వెతకుమురా. మనకు ఉపనిషత్ బోధిస్తుంది,
ఇందు గలడందు లేడు సందేహము వలదు చక్రి ఎందెందు చూచినా అందందే బలగడు. మనం ఏం చేసినాం? భగవంతుణ్ణి ఒక దగ్గర పరిమితం చేసినాం. మనకేం చెప్తుంది మన ఉపనిషత్తు? ఈశ్వర సర్వభూతానాం. శివరాత్రి రోజు మనం పూజలు చేస్తుంటాం, వ్రతాలు చేస్తుంటాం, ఏదో పండుగ. ఆ గోమాత వస్తుంది ఒక కుక్క రూపంలో, ఎండ వేడిమికి మలమల మాడుతుంటుంది, ఒక జలము ఒక ముద్ద అన్నం పెడతారని పెట్టాం. మనం ఎక్కడో వెళ్తాం, 2 రోజులు 3 రోజులు ప్రయాణించి దేవుడు ఎక్కడో ఉన్నాడని. దేవుడు నీలోనే ఉన్నది, తత్వమసి, అది నీవే, అది నీవే. మనం ఇన్ని పూజలు చేస్తాం, కేదారేశ్వర వ్రతం చేస్తాము, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం, హనుమాన్ దీక్ష చేస్తాం, భవానీ దీక్ష చేస్తాం, శివ దీక్ష చేస్తాం, వెంకటేశ్వర స్వామి దీక్ష. ఎవరన్నా ఎప్పుడైనా గుండె మీద చేసుకొని నా హిందూ ఆడబిడ్డల మాన ప్రాణాలు రక్షించబడాలా, ఒక్క ఆడపిల్ల కూడా లవ్ జిహాద్కు గురి కావద్దు, నా గోమాతలు, నా నందీశ్వరులు, నా లేగదూడలు, నా మఠపీఠాలు, నా దేవాలయాలు, నా సనాతన ధర్మం, నా సంస్కృతి నిలబడాలి, ఇందు గురించి నేను ఈ వ్రతం స్వీకరిస్తున్నా, ఇందు గురించి వ్రతం చేస్తున్నా చెప్పినామా? నేను, నా భార్య, నా పిల్లలు, నేను 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 నాకు అందమైన భార్య దొరకాలా, నా పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలా, నేను ఫ్లాట్ కొనాలా, నేను బిల్డింగ్లు కొనాలా, నేను ఫామ్ హౌస్ కొనాలా? ఎన్ని రోజుల మనం బతికి బట్ట కట్టేది? తురుచుకులందరూ మనల్ని చుట్టుముట్టిరు, ఒక మేకల మందను తోడేళ్ళు మంద పట్టినట్టు. బోడుప్పల్లి వెళ్ళి చూడండి, 350 ఎకరాలల్లో తండ్రులు తాతలు ఆస్తులు సంపాదిస్తే ఒకరోజు వచ్చి పచ్చ జెండా పాతిన్నారు. చలో తుమ్ సబ్లోగా. కోర్టుకు పోతే వాళ్ళదే కోర్టు, జడ్జిలు వాళ్ళే, అడ్వకేట్లు వాళ్ళే, సెక్షన్ క్లర్కులు వాళ్ళే, చెప్రాసిలు వాళ్ళే. ఏవి నీ ఆస్తులు? ఇప్పుడు అమ్మలేరు, కొనలేరు, పారిపోవాలా? ఎక్కడెక్కడ పారిపోతాం? ఏ దేశానికి పారిపోదాం? పాక్ పశ్చిమ దేశాల నుంచి ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన మతస్థులకు 108 దేశాలు ఉన్నాయి, తురుష్కులకు 57 దేశాలు ఉన్నాయి. మనకి ఎన్ని దేశాలు ఉన్నాయి? ఎన్ని దేశాలు ఉన్నాయి మనకు? స్త్రీమూర్తులు తన పిల్లలకి ఈ విధంగా బోధించాలా, జీజియాబాయి లాగా. ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ మీరు ఉండాలని బోధించాలా. ఇప్పటికైనా మీరు మించిపోయింది లేదు. మనం జాగృతమైతే ఇప్పుడు ఒరిగేది ఏం లేదు. ఒక్కొక్కడు 100 మందిని జాగృతం చేయాలా. యువకులు ఇక్కడ ఎంతమంది యువకులు ఉన్నారో అందరికీ చెప్తున్నా, 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా మొట్టమొదట మీరు రామాయణం తర్వాత చదవండి, భాగవతం తర్వాత చదవండి, పూజల తర్వాత చేయండి. గుడుల తక్కువ, వ్యాయామశాలలు ఎక్కువ కనిపించాలా. వ్యాయామశాలలా ఎందుకు అంటే, బలిష్టమైన ఆహార పదార్థాలు తీసుకొని కండలు తిరిగిన యువకుడు బలం బలం బలం, ఎరైజ్, ఎవేక్, స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్. నీ కాళ్ళపైన నువ్వు బలంగా నించున్నప్పుడు మహావీరుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అత్యద్భుతమైన వీరరసాన్ని అర్థం చేసుకుంటాడు. దానికి నీకేం కావాలా? ఖండబలం, గుండె బలం, శౌర్యం, శక్తి, పౌరుషం. అప్పుడు నీకు సనాతన ధర్మం పైన ఒక చిన్న ఈగ వాళ్ళని కళ్ళు ఎర్రెక్కుతాయి. అప్రయత్నంగా చెయ్యి, నీకు దాడి ముందుకు వస్తుంది. ఎప్పటి వరకైతే నువ్వు పిరికి పందలాగా ఉన్నావో, ఎక్కడో జరిగిందంట నాకేంది అని, అది రేపు నీ ఇంటి వరకు వస్తుంది ఆ సమస్య. కాబట్టి వాడవాడల నరసింహస్వామి వ్యాయామశాల, కేసరి వ్యాయామశాల, హనుమాన్ వ్యాయామశాల. వివేకానందుల వారు అంటున్నారు, నేను సింహం గురించి ఆలోచిస్తా, సింహాన్ని ధ్యానిస్తా, నరసింహస్వామిని ఆరాధిస్తా. వీరులు కావాలా. హిందూ మతంలో వీరాది వీరులు భాగవత యుద్ధులు అయినప్పుడు ఈ దేశమాత వైభవం ఆకాశాన్ని అంటుకుంటుంది. సనాతన ధర్మం యొక్క వైభవం ఆకాశాన్ని అంటుకుంటుంది. స్వామీజీ అంటారు, ఈ చేతగాని, ఈ దౌర్బల్యమైన, ఈ పరాభవమైన జీవితం బ్రతికే కంటే వీరుల్లాగా ఒక 5 ఏళ్ళు బతికినా చాలు. ఆ విధంగానే బతికినారు మహారాణా ప్రతాప్, మహారాణా సాంగా, చౌదరి రంజిత్ సింగ్. 3 తరాలు ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా లాగా రాజపుత్ర రాజులు నిలబడ్డారు తన దేశం గురించి, తన ధర్మం గురించి. మనం నిలబడుతున్నామా? కాబట్టి మిట్ట వేదాంతం అంతా తీసి పక్కన పెట్టండి. మనకు వేదం ప్రామాణికం, మనకు ఉపనిషత్తులు ప్రామాణికం. మూఢనమ్మకాలు గడే మూఢుడి కంటే
కరుడి గట్టిన నాస్తికుడే నయం. ఆది శంకరాచార్యుల వాళ్ళు కాశీ నుంచి గంగాజలాన్ని తీసుకొని రామేశ్వరం వెళ్తుంటాడు. ఒక మూగజీవి దాహార్తి తీర్చడానికి నెల రోజులు నడిచి వచ్చిన నీళ్ళని వాళ్ళు ఆ పశువుకు పోసేస్తారు. అంతకంటే పెద్దవాళ్ళమా మనం? నేనేమంటున్న వివేకానందులు చెప్పిన భావజాలని మీరు అర్థం చేసుకోండి. కన్యాకుమారిలో వారు తపస్సు చేసి ఒక మహనీయమైన విషయాలు చెప్తారు. ప్రాచీన ధర్మసూత్రం మనకి ఈ విధంగా బోధించింది: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మీకు కొత్త సందేశాన్ని ఇస్తున్న 20వ శతాబ్దంలో రోగి దేవోభవ, దరిద్ర దేవోభవ, దీన దేవోభవ. ఎక్కడ కష్టము, బాధలు, కడగండ్లు, వేదనలు ఉంటే అక్కడ వెళ్ళి నించోండి. ఆ భగవంతుడు అదే రూపంలో వస్తాడు. భగవంతుడు ఎక్కడో లేడు. ఇప్పుడే చెప్పిన కదా, తత్వమసి, అది నీవే అయి ఉన్నావు. దేవుణ్ణి మనము విగ్రహంలో ఉన్నాడు, నిస్సంశయంగా ఉన్నాడు. కానీ ఆయనకు పరిధి పెట్టకండి, ఆయనకు లిమిటేషన్ పెట్టకండి. ఈశ్వర సర్వభూతానం, సరాచర ప్రపంచంలో అయినా పాకి ఉన్నాడు. మరొకసారి ఇక్కడ యువకులు మరొకసారి చాలామంది ఉన్నారు. 2 సూచనలు చేస్తాను నేను వారికి. హిందూ యొక్క ప్రథమ కర్తవ్యం చెప్పినాను కదా, వినండి మీరు అందరు. ఒక హిందూ కుటుంబం పైన దాడి జరిగింది. ఒక హిందూ దుకాణం పైన దాడి జరిగింది. ఒక కాలేజ్ నుంచి వస్తుంది ఒక అమ్మాయి, ఆమె పైన చెరబెట్టినారు. ఎందుకు చెప్తుంటే నా కళ్ళారు చూసిన నేను ఇది. నాంపల్లిలో 2-3 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, ఇంటర్ కాలేజీలు ఉన్నాయి. పోయేవాళ్ళు బస్సులో వాళ్ళంతా హిందూ ఆడబిడ్డలే. ఆ తురుష్కులు బస్సులలో ఉండి వేధిస్తూ ఉంటారు. పని ప్రదేశంలో హిందూ ఆడబిడ్డకు రక్షణ లేదు. చదువుకునే ప్లేస్లో హిందూ ఆడబిడ్డకు రక్షణ లేదు. మన బిడ్డలను, మన అక్కల్లో చెల్లెలను మనం ఎంతో కష్టపడి ఉన్నత విద్యావంతులను చేస్తున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నాం. మొన్న టీసీఎస్లో ఏం జరిగింది? టెక్ మహీంద్రాలో ఏం జరుగుతుంది? పరమతస్తులకు చెందిన విప్రోలు ఏం జరుగుతుంది? వేల మంది ఆడపిల్లలు చెప్పుకోలేక మదన పడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో, ఈ విపత్కర పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. వర్తమానం గంభీరం, భవిష్యత్తు ప్రమాదకరంగా ఉంది. నేను ఇదే విధంగా తింటా, తాగుతా, మంచిగా జీవిస్తా, మనకింకా మనుగడ లేదు. మీరు స్పందించాలా. సనాతన ధర్మంకి ఎక్కడ చిన్న ఆపద వచ్చినా ఒక సర్వసంగ పరిత్యాగి. నేను గడిచిన 20-25 ఏళ్ళ నుండి తపస్సు చేసుకుంటా, ముక్కు మూసుకొని ప్రవచనాలు ఇవ్వచ్చు. బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్న కర్మక్షేత్రంలో ఎక్కడన్నా, జంట నగరాలు ఎక్కడన్నా ఒక అనాథ, రోగి, వృద్ధుడు, గుడ్డివాడు, కుంటివాడు, తన పిల్లలకే భారమైన తన తల్లిదండ్రులు వచ్చి భువనగిరి బస్ స్టేషన్లో అమ్మాయి ఇక్కడ కూర్చోండి, నేను నీకు టీ తెస్తా అని చెప్పి కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. మా మేడిపల్లి ఆశ్రమంకి రండి, 100 మంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పటి వరకు అయితే స్వీయ ముక్తి అంటావో అప్పటి వరకు మనకు ముక్తి లేదు. సోదరా, నేను కాదు, మొదట మీరు, ఇగో ఈ ప్రసాదం మొదట మీరు తినండి, ట్రైన్లో మొదట మీరు కూర్చోండి, సోదరా నేను నించుంటా, మీరు కూర్చోండి. ఈ విధమైన భావజాలం మనకు కావాలా. నేను 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 అనేది కాకుండా, నేను కాదు సోదరా మీరే. వివేకానందుల వారు అంటారు, ఈ చిట్ట చివరి ప్రాణికి ముక్తి పొందేంత వరకు మనకు ముక్తి లేదు. ముక్తి ఎవరు చూసినారు? ఈరోజు నీకు సమయం ఉంది, కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి. ఎప్పుడు నువ్వు పరిశీలన చేసుకోవాలి, నా ధర్మం గురించి నేను ఏం చేసిన, నా దేశం గురించి నేను ఏం చేసిన. కాబట్టి వీరరసాన్ని ఉత్పల్లిల్లే గ్రంథాలను చదవండి. మనకు ఈరోజు సమయం ముందు రేపు ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి హిందూ యువకులారా, కార్యోన్ముఖులు కండి. మన సనాతన ధర్మం యొక్క బాధ్యత మన భుజస్కంధాల పైననే ఉందనే భావనతోని మనం ముందుకెళ్ళాలని కోరుతూ, ఈరోజు ఒక సంకల్పం మీతో చేయిస్తా. నా దేశం ముందు, నా ధర్మం ముందు చెయ్యి లేపటిట్లా, నా దేశం ముందు, నా ధర్మం ముందు, మిగతావన్నీ తర్వాత. ఇప్పుడు చెప్పిన కదా నేను, హిందూ కుటుంబం పైన దాడి జరిగింది, హిందూ ఆడపిల్ల పైన దాడి జరిగింది. నువ్వేం మాట్లాడకుండా ఒక 200 మంది కదలాలటు, ఇమ్మీడియట్లీ అక్కడ వెళ్ళి నించోవాలా. అప్పుడు మన సనాతనం తెలుస్తుంది. అప్పుడు మాత్రమే మన సనాతన ధర్మం నిలుస్తుంది. అట్లా కాకుండా మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టడానికి వెళ్ళాలండి, వాడు నేను హాస్టల్లో దింపడానికి వెళ్ళాలా, నేను మార్కెట్కి వెళ్ళాలా, ఇలాంటి మీనమేషాలు వద్దు. కదలాలి అంటే కదలాలి. అరే చచ్చిపోవాలనుకున్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక 200 మంది
దెబ్బతిన్న దాడి జరిగిన హిందూ కుటుంబంకి ఒక 200 మంది పోయి అక్కడ మీరు నించుండ్రనుకో, ఎందుకు బతకాలరా, నాకు ఇంతమంది నా సాటి హిందువులు ఉన్నారని బతకాలని ఒక ఆకాంక్ష, ఒక కోరిక వస్తుంది. ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మం దీంట్లో ఉన్నది. సనాతన ధర్మం యొక్క డెఫినేషన్ మీరు అర్థం చేసుకొని చివరిగా ముగిస్తున్నా. నేను నాకు ఇచ్చిన సమయం కంటే కూడా ఒక 5 నిమిషాల ముందే నాకు వ్యవస్థలో ఉన్నది పని. కాబట్టి గోమాతను మనం పూజిస్తున్నాం. గట్కేసర్ హైవేలో ఒక 200 గోవులను కంటైనర్లో తీసుకొని వస్తున్నారు. మీకు కలేజా ఉంటే డైరెక్ట్ అటాక్ చేయండి, కాపాడండి. లేదు మీకు అంత కలేజా, గోమాత రక్షణకు పరోక్షంగానైనా సోదరా నీకున్న భుజానికి భుజాన్ని తాడించి మన సంఖ్యాబలం చూపించండి. నిరుపేదలు రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు 100 మంది గోరక్షకులు తమ జీవితాలను పణంగా పెడుతుండ్రండి. ఎన్నడన్నా మనం ఒక బెయిలిప్పించి తీసుకొచ్చినాం మన గోరక్షకుని, జై గోమాత జై గోమాత అంటాం. బ్యాటిల్ ఫీల్డ్లో ఉండాలి హిందూ. 200 మంది ఆ పోలీస్ స్టేషన్ మీద నిలవాలి. ఎవరికి ధైర్యం ఉంది చూద్దాం. మన గోరక్షకులను ఇంట్లో పట్టుకుంటారు. ఒక బెయిలిప్పించడానికి ఒక అడ్వకేట్ నిన్నగాక మొన్న రాముని నిందిస్తాడు వాడు, ప్రకాష్ రాజ్. లక్ష్మణుని నిందిస్తాడు. ఎట్లా వచ్చింది ఆ కలేజావానికి? ఏ పోలీస్ స్టేషన్లో అన్నా తెలంగాణలో ఒక 100 ఎఫ్ఐఆర్లు దర్జ్ అయినాయా? ఏ కోర్టులన్నా ఒక 10 పిటిషన్లు అయినాయా? ఎందుకు చేయలేకపోతున్నాం? ఇప్పుడే చెప్పిన కదా, మీరు బ్యాటిల్ ఫీల్డ్లో దిగలేని, మీరు పోరాటం చేయలేరు, నాకు తెలుసు. కనీసం ఒక 10 మంది పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యరా? నా ఆరాధ్య దైవము ప్రభు శ్రీరామచంద్రుడు, యుగ యుగాల నుంచి పూజింపబడుతున్న శ్రీరామచంద్రుని ప్రభు పైన ఎవడన్నా వచ్చి దారుణ పోయే దాన్నయ్య కూడా వచ్చి ఒక రాయి వేయనియా మన ప్రభు పైన? ఇప్పటికైనా మీరు ఆలోచించుకొని, నేను ఎక్కడ ఏ హిందూ సమ్మేళనం పోయినా నాది సూటిగా ఉంటాయి మాటలు, సుభాషితాలు సూక్తులు ఎక్కడ ఉండవు. ఫేస్ టు ఫేస్ చెప్తా. ఎన్నో చోట్ల నేను గత 2-3 రోజుల నుంచి నేను ఎఫ్ఐఆర్లు బుక్ చేయిస్తున్నా, కోర్టులో కూడా పిటిషన్ లేపిస్తున్నా. మీరు కూడా కొద్ది మంది అన్నా, ఇంకా తప్పేం లేదండి, వాడు కనిపిస్తే పరిగెత్తించి కొట్టండి. దుర్గానందపురి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తే ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. నా ఆశ్రమం ఆస్తులను నమ్మి మీకు అడ్డం నిలబడతా నేను. కాబట్టి గోమాత రక్షించబడాలా చెప్పిన కదా, అక్కడ నించోవాలి. మీరు హిందూ కుటుంబం మీద దాడి చేస్తే అక్కడ నించోవాలా. ప్రతి ఒక్క దానికి కదలాలా, కదులుతూనే ఉండాలి చక్రాలు పట్టుకొని. అప్పుడు మాత్రము, అట్లా కాకుండా జై శ్రీరామ్ జై హనుమాన్ అని 1000 మందితోని ర్యాలీలు తీస్తామా లేదా? మొన్న వైకుంఠ ఏకాదశి రోజు 2 కిలోమీటర్ల వరకు లైన్ ఉంది వైష్ణవాలయాల మధ్య, రామాలయాల వద్ద. మహిదీపట్నం మెయిన్ రోడ్ పైన ప్రభు శ్రీరామచంద్రుని యొక్క దేవాలయము ఆర్చి, మంచి సుందరమైన విగ్రహాలు బుల్డోజర్ పెట్టి కొట్టిపడేసిండండి. 100 ఏళ్ళ చరిత్ర ఉంది దానికి. హిందూ సమాజం నుంచి ఒక్కడు ఏ గుడికైతే వాడు వైకుంఠ ఏకాదశి రోజు 50,000 మంది వెళ్ళినారో, ఆ 50,000 మందిలో ఒక్క హిందువు లేడు. ఇది కాదు హిందుత్వం, ఇది కాదు హిందుత్వం. ఆ గుడి వెళ్ళి కోరుతావు నువ్వు, నా అమ్మాయి పాస్ కావాలా, నా అమ్మాయి సంబంధం కుదరాలా, నా కష్టాలన్నీ ఆయన తీరుస్తాడు. ఆయన గుడి కష్టం వచ్చినప్పుడు నువ్వు రావా, నువ్వు కదలవా? ఇదా హిందుత్వం? ఇదా హిందువువి? అన్యమతస్తులకు 20 పండ్లల్లా పక్కన పెట్టివాడు తన ధర్మానికి ఏ చిన్న కార్యక్రమం వచ్చినా వాడు వస్తాడు. మనకు 20 పండ్లల్లా సనాతన ధర్మం ఒక్కటి. మనకెప్పుడైతే అన్ని పండ్లు పక్కన పడేసి మనకు హిందూ ధర్మమే ముఖ్యం అనుకున్నప్పుడు అప్పుడు నిలుస్తుంది సనాతన ధర్మం. వారికి ఒక చిన్న సమస్య వస్తుంది, వాడు పెయింట్ వేస్తుంటాడు, అక్కడ పడేసి వచ్చేస్తాడు. వాడు ఆటో నడుపుతుంటాడు, ఆటో తీసుకొని వచ్చేస్తాడు. వాడు సున్నం వేస్తుంటాడు, పడేసి వస్తాడు. ప్లంబింగ్ పని చేస్తుంటాడు, ఏ డ్రెస్ మీద ఉంటే ఆ డ్రెస్ మీద వస్తాడు. మీరు వస్తారా? మీరు వచ్చినప్పుడు సనాతన ధర్మం నిలుస్తుంది. నేను వెళ్తా, స్వామీజీ సూక్తులు చెప్తారు అనుకుంటారు. ఎవరన్నా మీరు కనుక్కోండి, బైన్సాల హిందూ సమాజం పైన ఎన్నిసార్లు దాడి జరిగిందో అన్నిసార్లు స్వామి దుర్గానందపురి ఉన్నాడు. తృణమో ప్రణమో భవతి భిక్షాందేహి అని హిందూ సమాజం నుంచి డబ్బు సేకరించి దాడి జరిగిన ప్రతి కుటుంబంపైనా, కాల్చివేయబడిన ప్రతి కుటుంబంకి వెళ్ళిన నేను. పెళ్ళిళ్ళు చేసినా, పిల్లలను చదివించినా, పిల్లలను ఏం చేసినానో వెళ్ళి కనుక్కోండి. సింగనేరి కాలనీస్ ఓల్డ్ సిటీలో 8 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసి చంపేసినారు. అక్కడ కూడా దుర్గానందపురి ఉన్నాడు. ఎక్కడెక్కడ నేను రాను కానీ అక్కడక్కడ నా ప్రమేయం ప్రత్యక్షంగా ప్రమోదంగా ఉంటుంది.
అరే నా సగం జీవితము దాదాపు 45 ఏళ్ళల్లో 30 ఏళ్ళు హిందూ సమాజంకి అంగుళంగా సమర్పించుకొని వస్తున్నా నేను. మీకు చెప్పే అధికారం బాధ్యత నా పైన ఉన్నది ఒక గురువుగా, బోధ గురువుగా కాదు. ప్రాక్టికల్ ఫీల్డ్లో నేను ఎప్పుడు కూడా బ్యాటిల్ ఫీల్డ్లో పనిచేస్తా, కర్మక్షేత్రంలో. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్తాడంటే, మీ దేవుడు అంటున్నారు కదరా, మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్తా. ఏ కర్షకుడు కార్మికుడు తమ స్వేదంతో నీ చెమటతో నీ తడిచి ఉంటాడో అక్కడ భగవంతుడు ఉన్నాడురా, అక్కడ వచ్చి నిల్చున్నాడు భగవంతుడు. కాబట్టి ప్రాక్టికల్ వేదాంత యొక్క మర్మాన్ని అర్థం చేసుకోండి, ఆచరణాత్మకమైన వేదాంతాన్ని అర్థం చేసుకోండి. పని 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 కర్మయోగంలో ఉండాలి. ఇప్పుడు నేను జ్ఞానయోగాన్ని ఆచరిస్తున్నానండి, నేతి మార్గంలో వెళ్తాను, నేను రాజయోగాన్ని ఆచరిస్తున్నానండి, యమనియమానాదులు అసిదార వ్రతాన్ని చేస్తున్నానండి, నేను భక్తి యోగం ద్వారా పరమాత్మని చెందుతాడు. నువ్వు ఉండవు, నీ గుడి ఉండదు, నీ సమాజం ఉండదు, నీ కాలనీ ఉండదు. కావాల్సిందే కర్మక్షేత్రంలో ఎదుట మనం పనిచేస్తుండాలా. చేస్తారా? ఒక హిందువుకి ఆపదొస్తే మీరందరు నించుంటారా? చలో, నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మనం ఒకసారి జయ జయ ధ్వానాలు చెప్దాం. సియావర రామచంద్రకే, పవన సుత హనుమాన్కి, గో మాతాకి, తులసి మాతాకి, గంగా మాతాకి, అఖండ భారత్కి. జై శ్రీరామ్.